వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. సాయంపేట మండలం మైలారం గ్రామంలో జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో భాగంగా 100 రోజుల ఉద్యోగ హామీ పనులను పరిశీలిస్తూ పనులు చేస్తున్న కార్మికులతో నేరుగా మాట్లాడారు. హాజరు పట్టికను తనిఖీలు చేసి పనులకు రాని వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్మికులు లోన్లు తీసుకుంటున్నారా లేదా అనే విషయంపై కూడా విచారణ చేశారు. అలాగే సంఘాల సమావేశాలు నెల జరుగుతున్నాయా అని ప్రశ్నించారు. మహిళలతో ముచ్చటించిన కలెక్టర్ వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారంపై దృష్టి సారించారు. అనంతరం గ్రామ పంచాయతీ పరిసర ప్రాంతాలను, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి రిజిస్టర్లు, బాలింతలకు సరఫరా చేసే ఆహార విధానం, హాజరు పట్టికను పరిశీలించారు. అంగన్వాడీలలో పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారం నాణ్యతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. తదుపరి ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడి బోధన విధానాన్ని పరిశీలించారు. మధ్యాహ్న భోజన పథకం అమలు, తరగతి గదులు, టాయిలెట్లు, తాగునీటి సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అనంతరం మండల కేంద్రాల్లోని ఎంజేపీ ప్రభుత్వ పాఠశాలలో కూడా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న భోజనంలో తాజా కూరగాయలు వినియోగించాలని, ఆహార పదార్థాలు కలుషితం కాకుండా జాగ్రత్తగా తీసుకోవాలని సిబ్బందికి ఆదేశించారు. మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని సూచించారు. వంటగది సిబ్బంది వివరాలు, బోధన ప్రక్రియను కూడా సమీక్షించారు. టేబుల్ మధ్యలో పెడితే పిల్లలు చుట్టుపక్కల కూర్చొని దానిపైన ఏమైనా చేసుకోవచ్చు. అదే ఒక దానిపైన యాక్టివిటీ చేసుకుంటారు. చేస్తారా? చేస్తాం మేడం. మొబైల్ దొరికిందా మీకు? డిలేట్ అయితే లేదు కానీ వాళ్ళు అయిపోయింది మేడం. డిలేట్ అయిపోయింది. అటెండెన్స్ వస్తారా? అంటే వాళ్ళు లేదు మేడం, కంప్లీట్ అయిపోయింది. ఎవరిది అంటే 6 మెంబర్స్ వస్తారు. 6 మెంబర్స్లో 2 మెంబర్స్ పెట్టేస్తున్నాం. 4 మెంబర్స్ ఆహారం తింటారు. మిగతా 2 మెంబర్స్ బెడ్ రెస్ట్ మేడం. కంప్లీట్ వాళ్ళకి మీరు టేక్ హోమ్ ఇస్తారా? లేదు పంపిస్తుంది. భోజనం పిల్లలు ఎంతమంది? 6 మెంబర్స్ మేడం. చాలా మంది కనిపిస్తున్నారు ఈ లిస్ట్. ఇందులో అది బాలంపురం మేడం. ఇక్కడ ఈ మస్తు మేడం. ఇక్కడ బిహాన్ మిగతా ఇది చిన్న పిల్లలు. అదే ఒక రోజు వస్తుంది, రోజు రాదు.